ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయ్యుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములను అందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గతించినటువంటి రాత్రి అంతను కూడా మీ సహాయం మాకు దయచేశారు. మీ కంచెలో, మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచారు నాయన. అపాయాలు, ప్రమాదాలు రాకుండా కాపాడి ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలంలో మరొక నూతన దినములో మేమందరము కూడా సజీవులంగా ఉన్నాము అంటే అయ్యా, అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి, మీ దయ మాత్రమే ప్రభువా. మాకున్న జ్ఞానము, సంపద, మాకున్న తెలివితేటలు ఏవి కూడా మమ్మల్ని ఈరోజు సజీవులుగా నిలవబెట్టలేదు తండ్రి. అయ్యా, మేము ఆ విషయమును జ్ఞాపకం ఉంచుకొని ఈరోజు పూర్తిగా మీ పైన ఆధారపడి జీవించేటువంటి మనస్సును మాకు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు అని అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనంలో మీ వాక్యము సెలవిస్తున్నట్లుగా తండ్రి, ఈరోజు మేము ఎటు వెళుతున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చోట ఉన్నప్పటికీ నీవు మాతోనే ఉంటావు అని, ఏ హాని మాకు జరగకుండా కాపాడతావు అని, ఏ దుష్టుడు, ఏ అపవాది క్రియ, ఏ శత్రువు మమ్మల్ని ఏమీ కూడా చేయలేడు అని, ముట్టలేడు అని మాకు తండ్రి మీ యొక్క ధైర్యాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. భయపడకుండా మీరు మాతో ఉన్నారనే విశ్వాసముతో మా పనుల్లో, మా కార్యాల్లో అయా ముందుకు సాగే కృప చూపించండి. అయా, ధైర్యము కలిగి జీవించే సహాయమును అనుగ్రహించండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు లేవగానే ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ కొరకు నాయన అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. గొప్ప దేవుడు తండ్రి, వారి జీవితంలో వారు ఏదైతే ఈరోజు తలంచుచూ ఉన్నారో అన్నిటినీ కూడా వారి జీవితంలో నెరవేర్చండి, స్థిరపరచండి తండ్రి. ప్రయాణాలను బట్టి అడుగుతూ ఉన్నాము. మా ప్రయాణాలన్నిటినీ కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాము. వెళుతున్న మార్గములు, వస్తున్న మార్గములను మీకు అప్పగిస్తూ ఉన్నాము. ఏ అపాయము, ఏ ప్రమాదము ఏ బిడ్డకు సంభవించకుండా క్షేమముగా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మరలా సురక్షితముగా వారి వారి స్థలములకు చేరబడేంత వరకు కూడా సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న బిడ్డలు ఉన్నారు, ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారు వాటిల్లో క్వాలిఫై అవ్వనట్లు, సెలెక్ట్ అవ్వనట్లుగా, మీ సాక్షులుగా వారు నిలవబడినట్లుగా సహాయం ఈరోజు దయచేయండి. అదే రీతిన చేస్తున్న ఉద్యోగములు, వ్యాపార పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా దీవించండి. వారందరూ కూడా నూరంతలుగా ఫలించి ఆశీర్వదింపబడే కృప చూపించండి నాయన. అయా, ఆగిపోయిన కార్యాల విషయంలో కూడా మీ సహాయము దయచేయండి. మరలా అవి నూతన పరచబడే కృప చూపించండి. అయా, ఎవరైతే బిడ్డలు క్రొత్తగా ఈరోజే మీ యొక్క సహాయము చేత ప్రారంభిస్తూ ఉన్నారో పనులు, వాటన్నిటినీ దీవించండి. శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటున్నారు, ప్రతి శుభకార్యమును కూడా ఆశీర్వదించండి నాయన. అదే రీతిన ఎవరు కూడా ప్రాముఖ్యంగా అనారోగ్యం లేకుండా, ఆర్థిక కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అప్పులు చేయకుండా, ఎవరి చేతిలో మోసపోకుండా, అయా ఆకలితో అలమటించకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా స్థిరత్వమును అనుగ్రహించండి. బలహీనతలను కొట్టివేయండి, బలమును దయచేయండి ప్రభువా. అదే రీతిన గృహముల యందు ఒంటరిగా ఉంటున్నారు చిన్న బిడ్డలు, వృద్ధులు, యవ్వన బిడ్డలు, అయా వారందరికీ కూడా మీ రక్షణ కాపుదల ఈరోజు అంతను దయచేయండి. గృహము చుట్టూ మీ కంచె ఏర్పరచండి ప్రభువా. అయా, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్ని విషయాల్లో కూడా మీరు వారికి తోడయుండి అన్ని కూడా వారికి అనుకూలంగా ఉంటూ సజావుగా కొనసాగించబడే కృప చూపించండి నాయన. ప్రభువా, ఈ రోజున మేము మీ నామానికి ఆయాసకరంగా ఉండకుండా, మీ నామాన్ని అవమానపరిచే క్రియలు మా ద్వారా ఏమీనూ జరగకుండా లేఖన జ్ఞానములిచ్చి మమ్మల్ని నడిపించండి.
సమయాన్ని వృధా చేసుకోనకుండా కృప చూపించండి అయ్యా. అపవాది ఎన్నో ఉచ్చులు, ఎన్నో మాయలు ఈ లోకంలో కలగజేస్తూ ఉన్నాడు. వాని ఉచ్చులు పడకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. ప్రాముఖ్యంగా మేము ఎవరితో గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు కలిగి లేకుండా ప్రశాంతంగా జీవించే కృప చూపించమని, మీ దయను బట్టి, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డే, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అయా, మేము నోరు తెరిచి ఒక్కరికైనను సువార్తను ప్రకటించగలిగిన సామర్థ్యమును మాకు దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.